అటు బాలాపూర్లో నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేపు లడ్డూ వేలం నిర్వహించనున్నారు. ఈ రాత్రి కల్లా 27 లక్షలు డిపాజిట్ చేసిన వాళ్లకు లడ్డూ వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తామని మండప నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 5గురు డిపాజిట్ చేసినట్లు చెప్పారు. ఇటు నిమజ్జన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. భక్తులు గణనాథుడిని దర్శించుకుంటున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, బాలాపూర్ దగ్గర భక్తుల కోలాహలం ఎలా ఉంది? రేపటి లడ్డూ వేలానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సౌజన్య, ఏడాదికోసారి వచ్చే ఈ గణేష్ అంటే వినాయక చతుర్థి పండుగకు భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే బాలాపూర్ గణపతి అంటే లడ్డూకి ఫేమస్ కాబట్టి గత 9 రోజుల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ బాలాపూర్ గణనాథుని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అయోధ్య రాముని తలపించాలి ఇక్కడ మండపం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు అంటే నిన్నటి వరకు ఆ యొక్క మండపము కూడా ఉంది. ఆ మండపం అంటే బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకోవాలంటే ముందుగా అయోధ్య బాలరాముడిని కూడా దర్శించుకున్న తర్వాతే ఈ లోపలికి వచ్చి ఈ బాలాపూర్ గణేష్ని దర్శించుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ మండపాన్ని కూడా మొత్తం తొలగించిన తర్వాత ఈ బాలాపూర్ వేలంపాటకు సంబంధించి కూడా రేపు ఉదయం 5 గంటలకు కూడా ఈ యొక్క బాలాపూర్ వేలంపాట అనేది షురూ కాబోతుందంటూ కూడా ఇటు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. ముఖ్యంగా ఇప్పటి వరకు దాదాపుగా 6 మంది 27 లక్షలు ఏదైతే ఈసారి బాలాపూర్లో కొత్త రూళ్ళు పెట్టారు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 27 లక్షలు డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత ఇందులో ఈ వేలంపాటలో పాల్గొనడానికి అర్హులంటూ కూడా అటు ఉత్సవ సమితి సభ్యులు చెప్పారు. ముఖ్యంగా ఇప్పటివరకు అయితే 6 సభ్యులు డిపాజిట్ చేశారు. మరికొంతమంది అంటే పూర్తిగా ఇంకా ఎంతమంది సభ్యులు ఇందులో వేలంపాటలో పాల్గొంటారు అనేది కూడా ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా పూర్తి వివరాలు కూడా తెలియజేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అంటే ఇప్పుడు ఉన్నటువంటి భక్తులు కూడా ఈరోజు రాత్రి 10 గంటల వరకే ఈ భక్తులకి బాలాపూర్ గణేశుని యొక్క దర్శనం కలుగుతుంది. ఇప్పటి వరకు 10కి మాత్రం మొత్తం దర్శనానికి అనుమతి ఉండదు. ఎందుకంటే రేపు ఉదయమే 5 గంటలకి ఈ వేలంపాట అనేది ఈ గ్రామంలో ఉన్నటువంటి బొడ్రాయి దగ్గర అంటే మొదటగా శోభయాత్రగా ఈ గ్రామంలో మొత్తం ఈ బాలాపూర్ గణేశుని శోభయాత్ర చేస్తారు. ఆ తర్వాత ఏదైతే గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి బొడ్రాయి దగ్గర వేలంపాట నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుండి 9-9:30 ప్రాంతంలో హుస్సేన్ సాగర్ అంటే గంగమ్మ ఒడికి ఈ యొక్క బాలాపూర్ గణనాథుడు పయనమవుతాడంటూ కూడా చెప్పారు. ఒకసారి మనతో మాట్లాడడానికి బాలాపూర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా రేపు ఏ టైంకి అంటే కార్యక్రమాలు ఈ వేలంపాట కానీ ఎంతమంది సభ్యులు ఈ వేలంపాటలో పాల్గొంటారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. అన్న, పొద్దున అంటే ఉదయం ఏ టైంకి స్టార్ట్ కాబోతుంది, తర్వాత ఎంతమంది సభ్యులు ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఈసారి కొత్త రూల్ పెట్టారు అంటే స్థానికులకే గతంలో ఉండేదన్నారు, ఈసారి స్థానికేతరులకు అన్నారు. సో ఇప్పటి వరకు ఎంతమంది ఈ యొక్క 27 లక్షలు గత సంవత్సరం పలికినటువంటి 27 లక్షల లడ్డు వేలంపాట ఇప్పుడు ఈ సంవత్సరం ఎంతమంది డిపాజిట్ చేశారు? రేపు ఉదయం 5 గంటలకి వినాయకుని యొక్క శోభయాత్ర ప్రారంభమవుతుందండి. రేపు ఉదయం 5 గంటలకి కమిటీ మెంబర్స్ మరియు గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల పూజ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం ఇక్కడ 6:30కి ఇక్కడ వినాయకుడు శోభయాత్రగా బయలుదేరి ఊరిలో పురోహితులు ఎంబడి తిరగడం జరుగుతుంది. అదే భజన నిర్వహించుకుంటూ అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి టెంకాయలు కానీ ఆరతి ఇవ్వడం కూడా జరుగుతుందండి. 9:30 వరకు 9 వరకు ఇక్కడ బుడ్రాయికి రావడం జరుగుతుంది. 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుందండి. లడ్డు యాక్షన్ తర్వాత ఇక్కడ నుంచి 10:30కి ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్కి వినాయకుడు బయలుదేరుతాడండి. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఈ 27 లక్షల డిపాజిట్ అవుతుంది, ఎంతమంది సభ్యులు ఇప్పటి వరకు డిపాజిట్ చేశారు, పాల్గొనడానికి అర్హులుగా ఉన్నారు? అంటే ఈరోజు అంటే రాత్రి 10 గంటల వరకు అవకాశం ఉందండి. ఫస్ట్ 5,000 అమౌంట్ కట్టి పేరు నమోదు చేసిన తర్వాత 27 లక్షలు డిపాజిట్ చేయవలసింది. ఇంతకుముందుకేమో స్థానికేతలు అంటే బయట వ్యక్తులకే ఈ రూల్ ఉండేది. ఈ సంవత్సరం నుంచి బాలాపూర్ వాళ్ళకు కూడా వర్తిస్తుందండి. అందుకని ఇప్పటివరకు 5 మెంబర్స్ పేరు రాయించుకోవడం జరిగిందండి. ఇందులో 4 మాత్రం డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా 10 o'clock వరకు ఉందండి. ఇంకా వేరే ఎవరైనా వస్తే చెప్పలేమండి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ 9 రోజుల పాటు బాలాపూర్ గణేశుని అంటే దర్శించుకున్న భక్తుల సంఖ్య అప్రాక్సిమేట్లీ ఎంతమంది దర్శించుకుంటున్నారు అంచనా వేస్తున్నారు? ఇప్పటి వరకు 45 ఏళ్ల చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అండి. ఇప్పటి వరకు 8 లక్షలు సుమారు 8 లక్షల వరకు భక్తులు యొక్క గణేశుని దర్శించుకోవడం జరిగిందండి. గత లాస్ట్ 2 days అంటే శనివారం ఆదివారం ఈ 2 రోజులనే సుమారుగా 3 లక్షల మంది భక్తులు గణేశుని దర్శించుకోవడం జరిగిందండి.
ముఖ్యంగా ఇక్కడ ఈ ఊరు అంటే నడిబొడ్డున్నటువంటి బొడ్రాయి దగ్గర ఈ అంటే వేలంపాట లడ్డు యాక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ నుండి శోభయాత్ర ఏ సమయంలో ప్రారంభంగా అవుతుంది గంగమ్మ ఒడికి ఈ బాలాపూర్ గణేష్? ఇక్కడ 9:30కి లడ్డు యాక్షన్ నిర్వహించడం జరుగుతుంది. 9:30 తర్వాత వినాయకుని కొద్దిగా ముందుకు తీసుకెళ్లిన తర్వాత DCM టు ట్రక్ చేంజ్ చేసిన తర్వాత 10:30కి ఇక్కడ నుంచి వినాయకుడు బయలుదేరుతాడండి. ఇదే విధంగా చంద్రాయణగుట్ట నుంచి పలక్నామా, అలియాబాద్ నుంచి చార్మినార్ నుంచి మదీనా, అదేవిధంగా అఫ్జల్గంజ్ బషీర్బాగ్ నుంచి హుస్సేన్ సాగర్కి బయలుదేరుతాడండి. సో ముఖ్యంగా అంటే ఈ లడ్డు యాక్షన్లో అంటే గతంలో పాల్గొన్నటువంటి సభ్యులు ఎవరైనా పాల్గొంటున్నారా? మీరు ఇప్పటివరకు ఏమైనా దరఖాస్తు కానీ వారు ఏమైనా ఇచ్చారా? అంటే లడ్డు యాక్షన్లో ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ కొన్న వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎవరు లేరండి. ఇప్పుడు పేరు రాయించిన వాళ్ళంతా కొత్త వాళ్ళేనండి ఈ సంవత్సరం. సో ముఖ్యంగా అంటే కొత్త సభ్యులు ఎవరు లేరు, కానీ పాత సభ్యులతో పాటు ఎవరైతే ఇప్పటివరకైతే ఒక 6 మాత్రమే ఇక్కడ డిపాజిట్ చేశారో 27 లక్షలు అనేది కూడా ఇటు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా బాలాపూర్ గ్రామం అంటేనే ఈ రంగారెడ్డి జిల్లాలో మనకు ఈ వినాయక చతుర్థి వస్తేనే చాలా ఎక్కువ గుర్తిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు భక్తులు అందరూ కూడా ఈ బాలాపూర్ వైపే చూస్తారు. ముఖ్యంగా ఇక గణపతి నిమజ్జనం ఉన్న రోజు మాత్రం టీవీలకు పొద్దున్నే అతుక్కుపోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా రేపు అంటే నిమజ్జనం కార్యక్రమాలు అంటే పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అంటే ఏ సమయంలో ఏ పూజ చేసి ఇక్కడ ఉద్వాసన అంటే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఉద్వాసన కార్యక్రమం చేస్తారు, ఆ ఉద్వాసన కార్యక్రమం కూడా ఎలా ఉంటుందని మనతోటి చెప్పడానికి గత 15 సంవత్సరాలుగా బాలాపూర్ గణేశుని సేవలో ఉన్నటువంటి కోటేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. గారు నమస్కారం. అంటే ఈ పూజా కార్యక్రమాలు రేపు నిమజ్జనం కార్యక్రమం ఉంది కాబట్టి ఏ సమయంలో ఏ పూజా కార్యక్రమాలు ఉంటాయి ఉద్వాసన చేసే సమయంలో? ముందస్తుగా V6 యాజమాన్యానికి, సిబ్బందికి, వీక్షకులకు, ప్రేక్షకులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. నిమజ్జన సాగర తీరం వైపుతుంటే స్వామివారి యొక్క ఆశీస్సులు. ఎందుకనగా సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనుకుంటారు. మన గణపతి స్వామిని ఒకసారి చూసినట్లయితే కళ్ళతో ఆశీర్వదించడం చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది. స్వామివారి యొక్క శిరస్సు పైన దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదాన్ని ఎలా చేశారో అలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకనగా ఈ సంవత్సరము రాజు క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడవ్వడం వలన ఈసారి అధిక వేడి, అధిక వర్షాలు, అధిక చలి రాబోతుంది. కనుక ఈ కష్టాలను తొలగించి అమృతతుల్యమైన మనుషులను ఈ పంచభూతాల నుంచి రక్షించే శక్తి ప్రసాదించమని కోరుకున్నట్టుగా మన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇలాగా మనకు 7వ తారీఖున సాయం సంధ్యలో పూజ ప్రారంభమైపోయి ప్రతిరోజు ఇలా మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, అర్చనలు, విశేష హారతులు, భక్తి సంకీర్తనలతో ఈ 10 రోజులు జరిగింది. ఈరోజు 10వ రోజు, తెల్లవారితే 11వ రోజు. ఈ క్షణం వరకు జై జై గణేష్ అన్నాం, తెల్లవారితే బాయ్ బాయ్ గణేష్ అనబోతున్నాం. మనం భగవంతుడు సాగర తీరానికి బయలుదేరుతూ ఉంటాడు. కానీ మన బాలాపూర్ మండపంలో మాత్రమే ముంబైలో తర్వాత మన హైదరాబాద్లో అంత పేరుగాంచినటువంటి లడ్డూ ప్రాశస్త్యం కలిగినటువంటి గణపతి స్వామి వారు ఉదయం 4:50 బ్రహ్మముహూర్త సమయంలోనే మంగళ వాయిద్యాలు, సుప్రభాత సేవ, అర్చనలు, షోడశ ఉపచార కార్యక్రమాలు, మంగళ నీరాజనాలు, విశేష నైవేద్యాలను ఏర్పాటు చేసుకొని స్వామివారికి ఉద్వాస పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని ఇక్కడ అనేక మండపాల్లో స్వామివారి మండపం నుంచి బయటికి రాగానే సాగర తీరం వెళ్తూ ఉంటారు. కానీ కేవలం బాలాపూర్లో ఒక్కచోట మాత్రమే స్వామివారి గ్రామ పరిక్రమణ ఉంటుంది. చాలా ఇది అద్భుతమైన ఘట్టంగా భావించగలగాలి. నాయనా ఇన్ని రోజులు నాకు పూజ చేశారు, నేను వెళ్తున్నాను, ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళడం జరుగుతుంది. కనుక ఇక్కడ అలా జరుగుతుంది. అలాగా 9 గంటలకు వచ్చి బొడ్రాయిలో నిలబడ్డ తర్వాత అందరి సమక్షంలోనే లడ్డు వేలంపాట మొదలవుతుంది. 1994లో ప్రారంభమైన లడ్డు 31 వసంతాలు కంప్లీట్ చేసుకొని 32వ వసంతాలకు రాబోతున్నాము. ఉభయ 2 రాష్ట్రాల్లో 12 కోట్ల మంది భారతదేశంలో ఎదురు చూస్తున్నారు. ఆ అదృష్టవంతుని రేపు మార్నింగ్ చూద్దాం. రైట్, మొత్తంగా చూడొచ్చు అంటే 1900 అప్పుడు నుంచి స్టార్ట్ అయినటువంటి కేవలం 450 రూపాయలతో మొదలైన ఈ లడ్డు యాక్షన్ అనేది రేపు మరి ఈ భక్తులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు. రేపు మొత్తం ఉదయం 5 గంటలకు ఈ యొక్క లడ్డు వేలంపాట అనేది స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే నిమజ్జనానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సౌజన్య.